హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి బుల్లితెర మీద ఏ క్యారెక్టర్ వేసినా ఎలాంటి గెటప్ వేసినా సరే 100% న్యాయం చేస్తారు. నాట్ ఓన్లీ బుల్లితెర 70mm కూడా ఆయన కనిపించారు అనుకోండి, ఆ గెటప్కి ఒక మెలిక ఏదో ఒకటి ఉంటుందన్నమాట. నార్మల్గా అందరిలా చేయరు, బట్ మెలిక పెట్టినా సరే ఆ మెలికలో కూడా అందం చూపిస్తారనమాట. మన గెటప్ సీను అన్న రాజు యాదవ్ అంటూ మన ముందుకు రాబోతున్నారు విత్ అ యూనిక్ కాన్సెప్ట్ అండ్ ట్రూ ఇన్సిడెంట్స్ అంట. అండ్ అంతేకాకుండా ఈవిడ హైట్ చూస్తుంటే ఈవిడ పక్కన నించుని ఫోటో దిగాలని నేను అనుకోవట్లా, చాలా హైట్గా కనిపిస్తున్నారు. సో అంకిత గారు, సో వాళ్ళిద్దరు మనతో పాటు ఉన్నారు కాబట్టి మే 17th మా ముందుకు రాబోతున్నారు. సో ఆ విశేషాలు ఏంటో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే. హాయ్ అమ్మా, హౌ ఆర్ యు? నేను బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫ్యాంటాస్టిక్. థర్డ్ టైం ఇంటర్వ్యూ కదా? థర్డ్ టైం ఇంటర్వ్యూ. సో నాట్ ఫర్ రాజు యాదవ్. నాట్ ఫర్ రాజు యాదవ్, సీను అన్నది థర్డ్ ఇంటర్వ్యూ. సో అన్న ఎలా ఉన్నారు, ఎలా నడుస్తుంది? బాగున్నామ్మా, ఏదో రాజు యాదవ్తో 17th రాబోతున్నా, అలా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్ అన్న. మీ జర్నీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే, అంటే లైక్ మీరు స్టార్టింగ్ బుల్లితెరలో కనిపించక ముందు, జబర్దస్త్లో కనిపించక ముందు కూడా చాలా స్ట్రగల్స్ చేశారు, చాలా పనులు చేశారు. అండ్ నౌ యు ఆర్ అన్ 70mm విత్ అ యూనిక్ కాన్సెప్ట్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో మన లైఫ్లో మన జర్నీ చూసుకుంటున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే సమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు కంటతడి పెట్టుకునే సిచ్యువేషన్స్ కావచ్చు, మనం స్ట్రగుల్ అయింది మనల్ని అవమానించే సిచ్యువేషన్స్ కావచ్చు. అలా రాజు యాదవ్ ట్రైలర్ లాంచ్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు గుర్తొచ్చే సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్లో? స్ట్రగ్లింగ్ పాయింట్ కావచ్చు. స్ట్రగులింగ్ అంటే ఆకలికి పక్కింట్లో ఉన్న దానిమ్మకాయ పింజులు ఉంటాయి కదా, డబ్బులు లేవు, ఏం తినాలో తెలియదు, ఆకలేస్తుంది, డబ్బులు లేవు, నైట్ 1కో 12కో లేచి ఫోన్ చేద్దామంటే ఫోన్ లేవు, ఏం లేవు. పక్కింట్లో ఏదో పెరట్ ఉంటే అవి కోసేసుకుని తినే వరకు మొత్తం పగిలిపోయింది నోరంతా. సో అది తలుచుకున్న ప్రతిసారి ఇప్పుడు ఏంటి, ఇదేంటి, లైఫ్ ఏంటి అని అనిపిస్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఫుడ్ దగ్గర అవమానాలు చూశాను, ఆఫర్స్ కోసం కాల్ చేసినప్పుడు ఇంకా బూతులే కొన్నిసార్లు. సో ఇవన్నీ చూసినప్పుడు ఇట్స్ లైక్ ప్రాసెస్. ఏదో అన్నీ మేబీ అవి ఉండబట్టేనేమో ఇంకా మనలో కసి పెరిగిందేమో. ఈజీ ప్రాసెస్ ఉంటే మనం లైట్గా తీసుకునే వాళ్ళమేమో. సో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మనకి ఎదుగుదలకి. ఆ రోజున ఈవెన్ దానిమ్మ పింజు కూడా నాకు హెల్ప్ చేసింది. అది నిజంగా స్వీట్ ఉంటే రోజు కోసి అక్కడే తినేవాడినేమో. అది జాంకాయ మంచిగా పండింది అనుకో, రోజుకో జాంకాయ తినేవాడిని, హ్యాపీగా ఆకలి తినేది. నాకు పరిగెట్టాలని ఇది ఉండేది కాదేమో. సో ఆ రోజు నా పింజు నాకు తినలేవురా, నువ్వు తినలేవు ఇది, సో పరిగెట్టు, పొద్దున్న ఏదో చెయ్యి, డబ్బులు సంపాదించి ఫుడ్ తిన ఫస్ట్ అని అది కూడా నాకు నీతి చెప్పింది. ఎప్పుడైనా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలనిపించిందా అన్న మీకు? ఎనీ సిచ్యువేషన్? ఎప్పుడు అనిపించలే. ఇండస్ట్రీ నన్ను పంపిస్తే వెళ్తాను తప్పించి నాకు నేను వెళ్ళలేదు లేదు. పంపించరన్న. ఎందుకంటే రాజు యాదవ్ ట్రైలర్ కింద కామెంట్స్ చూస్తే అంటే ప్రతి ఒక్కరు పోల్చేది ఏంటి అని అంటే ఇండస్ట్రీకి ఇంకో కమల్ హాసన్. నిజంగా అన్న చాలా కామెంట్స్లో ఉన్నాయి. అండ్ ఏ క్యారెక్టర్ చేసినా దానికి న్యాయం చేస్తాడు. అండ్ రాజు యాదవ్ ట్రైలర్ లాస్ట్ వన్, ఆ స్మైల్తో ఆ పెయిన్, ఆ బాధ, ఏడుపు, అది ఇంకెవరు చేయలేరు. చూసారా కింద కామెంట్స్? మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు కట్ చేశారు, మ్యాంగో మీడియా మనోజ్ భయ్య అంతా కట్ చేసి థ్యాంక్స్ కార్డ్ వేస్తే అప్పుడు చూసా. ఎలా అనిపిస్తుంది? మార్పులు ఏమైనా వచ్చాయా? మిమ్మల్ని అవమానించే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కాల్స్ రావడం కానీ, అప్రిషియేషన్స్ రావడం కానీ? ఇంకా అవమానించాలంటే ఎవరు ఉండరమ్మా, ఎందుకంటే యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళని కూడా మనం ఇన్స్పైర్గా తీసుకుంటాం కాబట్టి వాళ్ళ మీద ఏమి ఉండదు యాక్చువల్గా. కానీ హ్యాపీ అంటే సో అందరి లైఫ్లో ప్రతి ఒక్కరికి కొన్ని ప్రాసెస్ ఉంటుందమ్మా. బాగా కష్టపడి వచ్చాం, బాగా స్ట్రగుల్ పడి వచ్చాం అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అది ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఐఏఎస్ అవ్వాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఐపీఎస్ అవ్వాలంటే అప్పుడు డాక్టర్ అవ్వాలంటే ప్రాసెస్. వాళ్ళు నేను బాగా కష్టపడి వచ్చాను అంటే కష్టపడకుండా ఎందుకు అవుతాం? దాంట్లోనే మజా ఉంటుంది, కష్టపడి వస్తేనే సక్సెస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో అంకిత గారు, తెలుగులో మీరు ఫస్ట్ నేర్చుకున్న పదం ఏంటి? తిట్టైనా పర్లేదు, నన్ను తిట్టకండి, కెమెరా చూసి చెప్పండి. విచ్ ఇస్ ద ఫస్ట్ వర్డ్ యు లెర్న్ ఇన్ తెలుగు? ఫస్ట్ వర్డ్? ఎస్. ఏంట్రా నీకేమైనా పిచ్చా? నాకు లేదా ఫ్రమ్ ఆర్ మూవీ దేర్ ఇస్ ఎ డైలాగ్ కాల్డ్ ఏంట్రా నీకు పిచ్చా. అండ్ ఆల్సో వన్ మోర్, షీ ఇస్ ఇమిటేటింగ్ షాజీ షిండే. ఏంట్రా నీకు పిచ్చా. అండ్ నీకో దండం నీ ప్రేమకో దండం. నీకో దండం నీ ప్రేమకో దండం. ఏంటి, ఎలా ఉండబోతుంది మీకు? మీకు తెలుగు కంప్లీట్లీ అర్థమవుతుందా, స్లోగా మాట్లాడాలా? స్లో. ఓకే. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది?
అండ్ గెటప్ సీన్ అన్న గురించి మీకు తెలుసా మూవీ చేసే ముందు? డూ యూ నో అబౌట్ గెటప్ సీన్ అన్న? హూ, ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ హీ, యు నో? In the puja, we met for the first time, and I didn't even know who's playing the Raju Yadav character. Then I met him for the first time, and then I got to know he's playing the character, and he's extremely talented. He's done all the characters in TV. So that's how I came to know about him. So I got really excited that I get to work with such a wonderful actor in my first movie. So yeah. How did you get the opportunity to work in the movie? So I started modeling in college, right? So I was doing beauty pageants. So I won Miss Asia, Miss Queen of India. స్పిన్ ఆఫ్ ఇండియా అమ్మాయి. Then I went to China for Miss Tourism World. So after coming back from China, I started getting a lot of movie offers, TV shows, web series in Mumbai. So I wasn't sure because I was completing my education, right? So after completing my graduation, I'm a trained dancer. So somebody saw my dance videos and they sent You're a to- trained dancer in what in class? Bharatnatyam and also Western. Oh, Yeah, so that dance video somebody saw and the coordinator saw in Telugu, and then they casted me for a dance video in the movie Climax with Rajendra Prasad Garu. So that was my first Telugu movie. I did one dance song, introduction song. okay. So yeah, I shot that in 2021, and after that I decided this is what I want to do. I want to be in front of the camera. I want to act. Yeah. So that's later I got Raju Yadav. Okay, done. అక్క మంచి టాలెంటెడ్. గ్రేట్ ప్రొఫైల్. ఐఎమ్ స్ట్రీట్ డాన్సర్. మీరు స్ట్రీట్ డాన్సర్ ఏంటన్నా, చూసాం. I'm a trained singer. మీరు ట్రైన్డ్ సింగర్. ఐఎమ్ ఏ ట్రైన్డ్ సింగర్. అసలు ఎక్కడ వదలట్లేదు కదా. సో అన్న, అంటే ఒక లోపం ఒక మనిషిలో ఉందనుకోండి, దాన్ని ఎంచే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అందులోకి కెమెరా ముందు కనిపించాలి అని అంటే చాలా ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలి, కొంచెం కలర్ అది ఇది అన్నారు. ఒక్కొక్క క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళడం ఓకే, కానీ త్రూ అవుట్ ద మూవీ మీరు అంటున్నారు హీరో క్యారెక్టర్ కాదు ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పి. సో ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి దీంతోనే నేను డెబ్యూ వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు? వై? దీంట్లో కమర్షియల్ అంగులేం లేవు క్యారెక్టర్కి. ఓ పంచ్ కొడితే గాల్లో ఎగిరేది లేదు. నిజంగానే అంటే అది నన్ను చూసి ఎవరు నమ్మరు కదా. ఓకే. ప్రభాస్ గారు అలా కొడితే నమ్ముతారు. సో నన్ను కొడతారు, నేను కొడితే నన్ను కొడతారు వచ్చి. అవసరమా నీకు? బికాజ్ ఇట్స్ అ లాజికల్ వరల్డ్ కదన్నా, అన్నీ లాజికల్గా ఆలోచిస్తారు. సో ఈయన చూస్తే ఏం ఒపీనియన్ ఉంటుంది, ఓకే కమెడియన్ బ్యాక్ చేస్తాడని కొంతమంది అంటారు, ఓకే అది చాలు. సో కథలో కూడా అంతే, వాడు ఒక బస్తీ కుర్రోడు, వాడు షార్ట్ వేసుకుని 3x4 షార్ట్ వేసుకొని లూజ్ షాక్లు వేసుకొని బ్యాట్ పట్టుకుని తిరిగే బేవర్స్ ఎదవా. బేవర్స్ వాడచ్చా? ఓకే, ఫ్లోలో చెప్పేసి వాడచ్చా? ఓకే. సో అలాంటి క్యారెక్టర్ కాబట్టి హైట్ పెద్ద హైట్ కాదు, షార్ట్, కలర్ పెద్ద కలర్ కాదు. ఓకే. సో ఎక్కడ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి లేవు. కథ చాలా జెన్యున్ కథ, రియలిస్టిక్ మేకింగ్ ఉందన్నారు. సో ఇది చేసేయాలి, ఎటువంటి చేసేయాలి. పైగా ఏంటంటే ఛాలెంజింగ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా మనం ఆ కథకు ఉపయోగపడతాము. కొన్నిసార్లే ఆ కథ ఆ సినిమా మనకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు హనుమాన్ ఉంది, అది నాకు ఉపయోగపడింది, సినిమా నేను ఉపయోగపడాను, వాట్ ఎవర్, రెండు పరస్పరం అవుతాయి కొన్నిసార్లు. అలా అవ్వాలి. అలాంటిది కథ నాకు, నేను దానికి వెళ్ళిపోతాను, ఆ కథ నాకు వెళ్ళిపోతుంది. సో అనుకున్నాను, చేశాను. అంటే అన్న కొన్ని డైలాగ్స్ కావచ్చు, ట్రైలర్లో ఒక డైలాగ్ గురించి అడుగుతా. మీ మదర్ మిమ్మల్ని కొడతారు, మీరు మీ ఫాదర్తో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో అది ఎలా అంటే లైక్ మీరు ఎంత కష్టపడ్డారు ఈ క్యారెక్టర్ కోసం? ఎనీ అంటే లైక్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, పెయిన్స్ అవి? దానికి కష్టపడంటే ఫస్ట్లో ఈజీ అనుకున్నా. దానికి వర్క్షాప్ చేసాం, 2-3 రోజులు చేసినప్పుడు వర్క్షాప్ కరెక్టే ఉంటుంది. కానీ మూవీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజంతా నవ్వుతూ ఉండాలి. ఏంటి గ్యాప్లు అంటే ఓన్లీ నా మీదే ఒక సింగిల్ స్కెడ్యూల్ వేశారు ఫస్ట్లో. అప్పుడు ఓన్లీ నవ్వుతూనే మళ్ళీ గ్యాప్ మళ్ళీ వెళ్ళడం. అలా 2-3 షాట్ల తర్వాత నెమ్మదిగా నొప్పి స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మళ్ళీ అలా ఎక్కువసేపు పెడుతూ ఉంటే షివర్ అవుతుంది ఇలా. ఎందుకంటే మజిల్ ఎక్కువ స్ట్రెయిన్ అవుద్ది, ఏమవుతుంది, షివర్ అవుతుంది. సో చాలాసార్లు ఇది అయిపోయేది. ఈవెన్ మదర్ అండ్ ఫాదర్ అక్కడ సిచ్యువేషన్ అప్పుడు కూడా ఒక అనుకోకుండా పాపం ఆవిడ ఇలా ఇక్కడ కొడతా ఉంటే ఇక్కడ కాదమ్మా ఇక్కడ కొట్టమ్మా ఇలా కొట్టా అని చెప్పంటే నేను ఫస్ట్ ఇలా తీసుకొచ్చేసాను. ఈ హ్యాండ్ పాము వచ్చి ఇక్కడ ఇలా తగిలింది, కొడితే దీనిలో కొడితే దీనిలో నుంచి అని అంది. ఇది పగిలిపోయింది, అయ్యో ఏ డ్రమ్ పగిలిపోయింది నాకు.
వామో 45% డ్యామేజ్. ఆ స్టార్టింగ్లో అయితే దాంతోనే కాటన్ పెట్టుకొని చేస్తూ ఉంటే ఎక్కడో బుల్లెట్ మన ఇన్ఫీల్డ్ వెళ్తూ ఉంటే నాకు అని అనిపించేది, ఏంటిది ఇలా ఏమైంది, అక్కడ డోర్ వేస్తే బూమ్, కొత్త సౌండ్లు వినిపించాయి నాకు. వామో, ఏమైనా సూపర్ పవర్ వచ్చింది అనుకున్నారా? నాకు రీసెంట్ 1 month క్రితం వరకు చిన్న విజిల్ అనమాట ఇలా వచ్చేది. ఒక్కోసారి మా ఆవిడ ఏమండి 2 విజిల్ వస్తే ఆపండి అంటే వెళ్ళి ఒక విజిల్ రాకుండా ఆపేసేవాడిని. ఓకే. సో నాకు తెలిసి రాజు యాదవ్ ఒక మంచి మెమరీ వదిలిపెట్టిందేమో మిమ్మల్ని. నాకు చిల్లు పెట్టింది ఇక్కడ చెవిలో. ఓకే. నా గ్రేట్ ఎక్స్పీరియన్స్లే. అంటే కొన్నిసార్లు ఇలాంటి సీక్వెన్స్లు ఎలా చేయాలి ఇవన్నీ నేర్చుకున్నాను దాంట్లో. నాదే తప్పు బేసికల్లీ. ఎందుకు? ఆవిడ పాపం ఇలా కొడతా ఉంటే నేను లేదు ఇలా కొట్టని చెప్పి నేనే ఓవర్ యాక్టింగ్ చేశాను. దానికి ప్రతిఫలం ఇలా. మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా అంటే లైక్ యాక్షన్ సీన్స్ కానీ కొట్టడం లాంటివి ఏమైనా జరిగాయా? వద్దు, నేను అడిగింది అది కాదు అన్నా, మీకేదో అర్థమైంది, నేను అడిగింది అది కాదు. లేదమ్మా నిజంగా కొట్టినవి ఏమైనా ఉన్నాయా? కాదు, యాక్చువల్లీ నేను చెప్తాను, నాకు వేరేది గుర్తొచ్చింది. దీంట్లో లిప్ లాక్ చేశాను. నేను అడుగుదాం అనుకున్నా. అది కోవిడ్ టైం. అది కోవిడ్ టైంలో లిప్ లాక్ చేసుకునే సీన్ చేశారంట. ఇదే మన తమ్మునేల్. నిజంగా నాకు భయం, ఈవిడే ముంబై నుంచి వస్తుంది, నేను హైదరాబాద్. అందులో చైనా కూడా వెళ్ళొచ్చారంట. ఈవిడికి భయం, హైదరాబాద్లో కోవిడ్ ఎక్కువ ఉంది, ఓకే ముంబైలో కూడా ఎక్కువ ఉంది, నేను వెళ్ళి శానిటైజర్ ఇక్కడ కొట్టేసి ఏదో చేశాను. చెప్పండి. చిన్న సీజీ జరిగింది అక్కడ. సీజీ జరిగిందా? అడగకుండానే సీజీ అని చెప్తున్నా. అరే సీజీ అని చెప్పేసానా? కాదన్నా, వదిన ఒప్పుకున్నారా మరి? ఈ సినిమా కదన్నా ఇది. అయితే కొంతమంది ఒప్పుకోరు కదన్నా. ఎంతమంది హీరోలు చేయట్లేదు, ఎంతమందికి పెళ్ళిళ్ళు కాదన్నా. ఎంతమంది అన్నది పక్కన పెడితే వదిన ఏమన్నారో చెప్పండి. ఏమన్నా ఏమలేదు, అది పార్ట్ ఆఫ్ కథ, అది పార్ట్ ఆఫ్ సీన్. అది దాంట్లో వదిన దగ్గర నుంచి వచ్చిన ఇదేంటి రెస్పాన్స్ ఏంటి రాజు యాదవ్ ట్రైలర్ చూసిన తర్వాత? ఎక్కడ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఈ సినిమా 200% హిట్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి హక్ చేసుకున్నాను. మంచి పాజిటివ్ వైబ్స్. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ని అరుణాచలం. ఓకే. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళారు అనుకున్నారా? ఇదే అక్క బాధ, తెలుగు అర్థం చేసుకోవాలి. బేసికలీ షీ విష్డ్ గాడ్ శివ 200% హిట్. సో తెలుగు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా మీరు? ఏమైనా వచ్చాయా ఆఫర్స్? డిడ్ యు గెట్ 2-3 exciting offers there, but yet to announce. చెప్పేసి ఏం పర్లేదు, నేను ఎవరికి చెప్పను, నాకే చెప్పండి. ఎగ్జైటింగ్ ఏముంటుందమ్మా అప్పుడు. ఓకే. సో ఇస్ దర్ ఎనీ మెమరబుల్ మూమెంట్ ఇన్ షూటింగ్ పీరియడ్ లైక్ అన్నతో? ఎందుకంటే అన్నతో ఇంటర్వ్యూ చేసిన ఆర్ ఎల్స్ ఎనీథింగ్ వీ కెన్ డూ, ఫస్ట్ నవ్విస్తారు. ఆయన పాట ఆయన చేసేస్తారు సీరియస్గా. మనం చెప్పినప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు. సో అలా ఏదైనా ఫనీ మూమెంట్ కానీ ఎలాంటిదైనా, ఇస్ దర్ ఎనీథింగ్? I think every scene that I shot was memorable because it's your first movie, so you know it's very special to you. You're shooting, and we were shooting in so many places, and the songs, and I think memorable meaning like stressful. I remember the stressful moment for me because there's one hospital scene in the movie that was really stressful for me because it's like a big monologue that Sweetie is saying to Raju. And it was really stressful because I had to learn a lot of lines and I was really stressful at that point. But when the shot happened, director said, "Great job." I was relieved. Yeah. He really liked the shots. I was relieved. అప్పుడు రియల్లీ వెయిట్ లాస్ అయింది తను. అప్పుడు చాలా వెయిట్ వేసుకుని తిరిగింది. ఓకే. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సో మీకు ఒకవేళ అవకాశం వస్తే ఎవరి బయోపిక్ చేయాలి అనుకుంటారు? Ooh. I think I'm not in the position to say which biopic. If anything comes up to me, I would love to take it. And I'd బట్ love సమ్ to పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు మా ఇన్స్పిరేషన్, తిను నా ఇన్స్పిరేషన్, ఐ వాంట్ టు డూ హర్ బయోపిక్, తను చేసిన ఏదైనా ఒక మూవీ చేయాలి, సీక్వెల్ చేయాలి అనుకుంటే విచ్ వన్ యూ వాంట్ టు డూ? help, no? ఇన్ టాలీవుడ్. In Tollywood. ఎనీథింగ్ అన్న, టాలీవుడ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, వాట్ India? ఎవర్, స్పోర్ట్స్ డ్రామా, డాన్స్ డ్రామా, ఆర్ ఎల్స్ హీరోయిన్స్, ఎనీథింగ్ యూ కెన్ సే, ఎనీ వన్ పర్సన్. I think Rekha.
బాలీవుడ్ రేఖ రేఖ గారు. ఓ మ్యాచ్ అయిపోద్ది అక్క కలర్కి. ఓకే, సో రేఖ గారు బయోపిక్ చేయాలని ఉంది. I find her really fascinating. She's very talented. ఓకే డన్. సో యూఆర్ వెయిటింగ్ చేసి చూడాలని. సో అన్న, సో జబర్దస్త్ నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది, ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో కంటిన్యూ చేస్తారా అది? జబర్దస్త్ నుంచి కాదమ్మా, జబర్దస్త్ ముందు Before కూడా చేశారు? మూవీస్ చేశాను, అసిస్టెంట్ చేశాను, మూవీస్ చేశాను. ఓకే, దాని తర్వాత జబర్దస్త్. అప్పటికి ఒక 7 years ఇండస్ట్రీలో. జబర్దస్త్ కంటే ముందు 7 years ఉన్నారు. ఓకే, కానీ షోస్ కంటిన్యూ చేస్తారా అన్న? షోనా ఇప్పుడు షో ఏం చేయట్లేదు కదా, ప్రజెంట్ ఏం చేయట్లేదు, ఓన్లీ మూవీస్ సరిపోతున్నాయి. మనం దీనికోసం వచ్చాం, మధ్యలో ఒక ఫైనాన్షియల్గా నిలదొక్కునే స్థాయి, స్తోమత ఆర్థికంగా కానీ పేరుగా కానీ మనకి జబర్దస్త్ ఇచ్చింది. సో 10 ఏళ్ళ పాటు మనం కేటాయించాం. సో ఇక మీద మనం కళ్ళకన్నా వాటి గురించి సినిమా అనేది మనం ఫుల్ టైం ఇవ్వాలి. సో అందుకని ఇంకా. ఓకే, సో అన్న ఈ క్వశ్చన్ అందరి మైండ్లో ఉంది, ఎందుకంటే మీకు సుధీర్ అన్నకి రాంప్రసాద్ అన్నకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే ఏంటంటే బుల్లితెరలో యాక్సెప్ట్ చేసిన కొంతమంది ఆగండి, అడగనా వద్దా? నాకు ఈ ఫ్యాన్ బేస్లు అని అంటే నాకు కొంచెం కామెడీ ఉంటుంది. లేదన్నా నిజంగా వద్దు. ఓకే డన్, సరే అయితే. సో చాలా వరకు మూవీస్ విషయానికి వస్తే స్టోరీ బాగుంటుంది, చేసే యాక్టింగ్ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, ఆహా ఓహో అన్న జనాలు 70mm వచ్చే వరకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు? సో ఇంత ఫ్యాన్ బేస్ అంటే వద్దు అన్నాను కదా, నా విషయంలో వద్దు, రాంప్రసాద్ విషయంలో వద్దు. ఎందుకంటే అభిమానించే వాళ్ళు ఫ్యాన్స్ వేరు, సుధీర్ కంటే క్రేజ్ ఎక్కువ ఉంటుంది, ఆ ఫ్యాండమ్ వేరు. సో మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారేమో, సో అందుకు చెప్తున్నా. అండ్ బుల్లితెర నుంచి వెండితెర రాగానే ఎందుకు అలా అంటే ఆల్రెడీ యాక్సెప్టెన్స్ పెరిగిపోయింది. ఇప్పుడు పాతకాలంలో అలా ఉండేదేమో. సో బాలీవుడ్లో అది కూడా లేదు, ఏది టీవీ అని ఏం లేదు, మొత్తం ఒకటి. అండ్ నవేడేస్ ఇక్కడ కూడా మొత్తం ఒకటైతే ఈక్వల్ అయిపోయింది. సో ఈ రోజు చూసుకుంటే కనుక టీవీలో కనిపించిన వాళ్ళు, సీరియల్లో కనిపించిన వాళ్ళు అందరు సినిమాల్లో కనిపిస్తున్నారు. సో సినిమాల్లో కనిపించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసి అవి చేస్తారు, షోలు చేస్తున్నారు. సో మొత్తం ఒక ఇదైపోయింది, మొత్తం మిక్సప్ అయిపోయింది. సో అలాంటి భయం ఏం లేదు, ఆల్రెడీ మనల్ని యాక్సెప్ట్ చేశారు అనుకుంటున్నా. హనుమాన్ కానీ, జాంబీ రెడ్డి కానీ, ఇస్మార్ట్ శంకర్ కానీ, బౌలా శంకర్ 150 ఇలా చాలా చేసుకుంటూ వస్తున్నాను. మా ఊరు పొలిమేర చాలా చేశారు, వెబ్ సిరీస్ పొలిమేర 2. సో ఇంకా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను అంటుంది అన్న, సపోర్టింగ్ క్యారెక్టర్స్ త్రూ అవుట్ ద మూవీ మీరు చేసే క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అంటే ఒక లీడ్ క్యారెక్టర్ చేసేటప్పటికి త్రూ అవుట్ ద మూవీ చూడడానికి ఆ యాక్సెప్టెన్స్ అనేది ఎందుకు తగ్గుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు May 17 మీకు తెలుస్తుంది, కొత్త వాళ్ళు డెబ్యూగా వచ్చి కొన్ని సినిమాలు హిట్ చేసి ఉన్నాయిగా, మరి ఏ ఉద్దేశంతో ఈ డెబ్యూ వాళ్ళని హిట్ చేశారంటావు? కథ అక్కడ చేస్తుంది ఏంటల్లు, కథ, వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్, లేకపోతే మరొకటి కావచ్చు. సో నేను అది డెబ్యూగానే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను క్యారెక్టర్ చేశాను, దీంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి నవ్విస్తా, లేకపోతే వాట్ ఎవర్ మిమ్మల్ని ఎమోషన్ తీసుకెళ్తా, అన్నిటిలో చూపిస్తా అని సెలెక్ట్ చేసుకున్నాను అంతే. సో నాకు ఆ భయం ఏం లేదు. ఇప్పుడు మారిపోయింది, తెలుగు ప్రేక్షకులు ఓల్డ్ సినిమాను మొత్తం చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడ లేని సినిమాలు ట్రెండింగ్లో ఉంటాయి మన దగ్గర. అవును, మా తెలుగు వాళ్ళు చూసేంత లిస్టులు వేరే ఎక్కడ ఉండవు. ఓకే, సో అన్న మీకు కూడా సేమ్ క్వశ్చన్, బయోపిక్స్ ఎక్కువగా నడుస్తున్నాయి కదా, సో మీకు ఒకవేళ అవకాశం వస్తే మిమ్మల్ని మీరు ఎవరి బయోపిక్లో చూడాలనుకుంటారు? డెఫినెట్లీ అంటే డైరెక్టర్స్ చాయిస్, బట్ మీకు ఉంటుంది కదా వీళ్ళ కథ జనాలకి తెలియాలి, నేను చేయగలను అన్నది, అలా పర్సన్ ఎవరైనా ఉన్నారా? నాకు చెప్పండి అన్న, ఎవరి బయోపిక్, లేకపోతే నేను 2 ఆప్షన్స్ ఇస్తా. నేనేమన్నా నిజంగా ప్రకాష్ రాజ్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ. గుడ్ వన్. నాకంటే కమల్ హాసన్ గారు యాక్టింగ్ పరంగా తెలుసు, ప్రకాష్ రాజ్ గారు యాక్టర్ పరంగా తెలుసు. నాకు చిరంజీవి గారు ఏంటంటే యాజ్ పర్సన్ తెలుసు, యాజ్ స్టార్ తెలుసు. సో 2 కాయిన్ బ్యాక్ తెలుసు నాకు అనమాట. ఆయన మంచితనాలు అవన్నీ తెలుసు, స్ట్రగుల్స్ అవన్నీ తెలుసు కదా. సో అలాంటివి జనానికి తెలియాలి, అలాంటి సీన్స్ ఉండాలి దాంట్లో అని చిరంజీవి గారు చెప్పారు అనమాట. ఓకే, ఎనీ ఎక్స్పీరియన్స్ అన్న చిరంజీవి గారితో? నాకు తెలిసి చాలా మూవీస్ చేశారు. సో ఎనీ ఎక్స్పీరియన్స్ మాకు తెలియంది ఏదైనా చిరంజీవి గారి గురించి? ఏదైనా మాకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు, బట్ మాకు తెలియంది మీది ఏదైనా మెమరబుల్ మూమెంట్, ఎనీ ఎక్స్పీరియన్స్? అందరికీ నేను ఫ్లైట్లో వెళ్ళాను లేకపోతే ఏమైనా తెలుసు, బట్ నేను బెంగళూరులో దిగి అక్కడి నుంచి అనంతపూర్లో గాడ్ ఫాదర్ అయిపోయిన తర్వాత
మళ్ళీ మేము ఫ్లైట్లో రాలేదు, బై రోడ్ కార్లో వచ్చాం. ఓకే. సో ఆ జర్నీ నైట్ అంతా జర్నీలో సారు మాతో మాట్లాడిన మాటలు, నేను సత్యదేవ్ భయ్య చిరంజీవి గారు ముగ్గురు. సారు అంటే ఇంకా చంటి పిల్లలకు కూర్చుని పెట్టి చెప్తారు కదా మంచి మంచి విషయాలు, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవాల్లో జరిగిన సంఘటనలు, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఇవన్నీ చెప్తూ ఉంటే ఆ ప్రయాణంలో జీవిత ప్రయాణం మేము నేర్చేసుకున్నాం. సచ్ ఏ ఫెంటాస్టిక్ జర్నీ అది, మెమరబుల్ జర్నీ. అంటే ఫ్లైట్ జర్నీ ఎగ్జైట్మెంట్, ఆయనతో ఫ్లైట్లో వెళ్ళిపోతానండి, కానీ ఈ జర్నీ మాత్రం చాలా పాఠాలు నేర్పించింది. ఓకే డన్. సో అంకిత గారు, హీరోల పేర్లు చెప్తాను. డూ యూ నో అబౌట్ తెలుగు హీరోస్? Of course. ఓకే. సో వన్ క్వాలిటీ మీరు యాక్సెప్ట్ తీసుకుంటారు, అండ్ వన్ I would like to take. అండ్ వన్ క్వాలిటీ యూ లైక్ టు గివ్ దెమ్. వన్ క్వాలిటీ I would like to take only. టేక్ ఓన్లీ. Yeah. నేనేమి ఇవ్వను, అన్నీ తీసుకోవడం. ఓకే. సో ఫస్ట్ గెటప్ సీన్ అన్న. I think it's simplicity. Yeah. మీరేంటి అంత కన్నింగ్గా చూస్తున్నారు? సింప్లిసిటీ ఏం చూస్తుందో His modesty. ఓకే. సో ప్రభాస్ గారు. Ooh. His swag. పవన్ కళ్యాణ్ గారు. His seriousness about his craft. చిరంజీవి గారు. His charm. మహేష్ బాబు గారు. His smile. రామ్ చరణ్ గారు. His energy. జూనియర్ ఎన్టీఆర్ గారు. His humor. I think he's really funny. He's witty. ఓకే. సో ఎస్ ఆర్ నో చెప్పండి. మనకేంటంటే మూవీస్ ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్స్ అని, స్పెషల్ ఎపీరియన్స్ అని ఇలా వస్తున్నాయి. ఇఫ్ మీకు ఒకళ్ళు అవకాశం వస్తే స్పెషల్ సాంగ్ ఆర్ స్పెషల్ ఎపీరియన్స్ చేస్తారా? Definitely. ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా ఈ రోల్ చేయాలి అని? Dream role. డ్రీమ్లో వస్తే ఎలా గుర్తుంటుంది? అన్నా వద్దు. డ్రీమ్ రోల్. What did you say? ड्रीम में है तो कैसे याद रहेगा? ड्रीम रोल है, డ్రీమ్ మే అనేక क्या हुआ? स्मेल आ रही है? So bad. వెరీ బ్యాడ్. అన్నా అసలు చెప్పండి అని డ్రీమ్ రోల్. Dream role. I think. सो के ड्रीम No. Princess Warrior. ప్రిన్సెస్ వారియర్ మూవీ ఒకటి ఉందమ్మా, ఇంగ్లీష్లో బాగుంటుంది. No. In Telugu. తెలుగు Yeah. తెలుగులో మాకు తెలుగు దీనికి అర్థమైంది. Just like Devsena role. దేవసేన, దేవసేన రెడీ. ఓకే. ఓకే డన్ డన్. సో అన్న ఏంటి దేవరా హవాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, ఎలా ఉంటుంది ఏంటి అని అయితే నేను అడగను, కానీ బట్ జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి చేయడం అన్నది, ఆయన సెట్స్లో చాలా హిలేరియస్గా ఉంటారు. సెట్స్లో కలిసే, నేను కలిసి చేసాను, నేను చెప్పానా? ఓకే డన్. సెట్స్లో కలిసారు. ఓకే డన్. సో కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? వాట్ ఈస్ ఆయన యాక్ట్ చేస్తుంటే చూసేవాడిని అక్కడ వెళ్ళి. అవునా? నాకు వేరే సీన్లు ఉంటే వెళ్ళి చూసేవాడిని. ఓకే. సో ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మేము చూసిన టీజర్ మేము దగ్గర నుంచి చూసాం, మీరు ఏ సీన్ చూసారో లేదో మాకు తెలియదు. సో బట్ ఎలా అనిపిస్తుంది అండ్ ఫ్యాన్స్కి ఎలాంటి ఫీస్ట్ ఉండబోతుంది దేవరా నుంచి? ఆయన అంటే బేసిక్గా నాకు చాలా ఇష్టమైన యాక్టర్ ఆయన. సో ఆయన డ్యాన్స్ అన్న, ఆయన నటనా ప్రతిభ అన్న, ఒక నిజంగా నటరాజు కళాప తల్లి అలా అనిపిస్తారు ఆయన. సో నాకు ఎప్పటి నుంచో ఆయనతో యాక్ట్ చేయాలని ఉండేది, నాన్నకి ప్రేమతో దగ్గర నుంచి మిస్ అయింది. తర్వాత ఇలా అవకాశం రావడం, ఆయన నాకు ఇలా దగ్గర నుంచి చూస్తున్నప్పుడు వచ్చింది అవకాశం, ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడం. ఆయన యాక్టింగ్ చేస్తూ ఉంటే స్క్రీన్లో చూస్తే ఒకలా ఉంటుంది, లైవ్లో చూస్తే ఒక వైబ్. ఓకే. అసలు ఫ్యాంటాస్టిక్. అప్పటి వరకు సరదాగా ఉంటారు, ఇమ్మీడియట్గా కళలో మొత్తం మారిపోతుంటాయి. ఓకే. సో చాలా సంతోషంగా ఉంది ఆయనతో యాక్ట్ చేయడం. ఓకే. సో అన్న అంటే లైక్ ఇంత కొంచెం బిజీగానే ఉన్నారు మీరు, మరీ అంత బిజీ అని నేను చెప్పను కానీ బట్ చాలా బిజీగా నువ్వు అంటే నేను కట్ చేద్దాంలే, చాలా బిజీగా అంత లేదని చెప్తాను నేను. సో కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి అన్న ఏమైనా మూవీ ఛాన్సెస్ మిస్ అయినవి ఉన్నాయా? ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది బట్ డ్యూ టు డేట్ ఇష్యూస్ వల్ల కుదరలేదు, చెయ్యలేకపోయాను, అరే మిస్ అయ్యానే, అలాంటివి ఏవైనా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలా యూ వాంట్ మెన్షన్ ఏదైనా అన్నారంటే ఏదో ఒకటి వేసుకొని కిందన. అంటే ఉన్నవే పోతున్నా ఎడిటింగ్లో, మళ్ళీ ఇప్పుడు నా సినిమా ఇది అలా పోయింది ఉందా? ఉన్నాయా? రంగస్థలం ఉందిగా పెద్ద. ఓకే. ఓకే. సో మీకు ఒక టాస్క్, రాజు యాదవ్, నేను హీరోల పేరు చెప్తాను, ఒకవేళ రాజు యాదవ్లా చెప్తే వాళ్ళు రాజు యాదవ్ మూవీ గురించి చెప్తే ఏం చెప్తారు? May 17 చూడమని చెప్పండి. ఓకే. ఓకేనా? దట్ స్టార్ట్. ఓకే. ఆ చిన్న టాస్క్ విత్ మా గెటప్ సీన్ అని అనమాట. సో స్టార్టింగ్ విత్ చిరంజీవి గారు.
మే 17th గడప్ సీను చేసిన రాజు యాదవ్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎస్పెషల్లీ దీనిలో హాస్యం కానివ్వండి, లేకపోతే ఆ కుటుంబానికి నచ్చే సన్నివేశాలు కానివ్వండి, అలాగే ప్రేమ కథ ఉంది దీంట్లో. మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ అవ్వాలి, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమా ఆదరిస్తారని చెప్పి గడప్ సీనుకి ఆదరణ కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రకాష్ రాజ్ గారు, ఈ గెటప్ సీన్ నేను చాలా చూసేవాడిని. ఈ జబర్దస్త్ చూసిన తర్వాత వీడు చేయాలి, ఏదైనా మంచి సినిమా చేస్తే బాగుంటుంది, మంచి కథ రావాలని చెప్పి అనుకున్నాను. ఈ సినిమా రావడం, ఈ సినిమాలో మన ట్రైలర్ చూసాను, చాలా బాగా చేశాడు కుర్రాడు. బట్ డెఫినెట్గా మే 17th ఒక మంచి సినిమా కావాలి. తెలుగు ప్రేక్షకులందరూ మంచి సినిమాని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అలాగే స్వీటీ ఉంది, మంచి బ్యూటిఫుల్గా. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మా. ప్రభాస్ గారు, గెటప్ సీను మే 17th రాజు యాదవ్తో నా ముందుకు అంత వస్తున్నాడు. చాలా బాగుంటుంది సినిమా, కామెడీ ఉంది, అలాగే చాలా ఎమోషన్ ఉంది. డెఫినెట్గా మంచి సినిమా, తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. సో ప్రభాస్ గారు ఏంటి సీన్ అన్న రాజాసాబ్లో ఉన్నారని విన్నాం, ఏంటి నిజమా? అది వచ్చి ప్రభాస్ గారితోనే చెప్పాలి, ప్రభాస్ గారితో ఉందని. గెటప్ సీను ఈ సినిమాలో క్యారెక్టర్ చేయాలి. ఆ రోజున ఏదో బిజీ ఉండి చేయలేవాడు. పర్లేదు డార్లింగ్, గెటప్ సీను నెక్స్ట్ టైం చేద్దు కానీ. ఓకే, డన్. సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రాజు యాదవ్ మా ఇంకోటి అయ్యా, నేనేదో నాకు వచ్చారని వాయిస్లు ట్రై చేశాను, దయచేసి నన్ను వచ్చిరాను కదా, మంచి చెప్పారు. లేదు నన్ను వేసుకోకండి దయచేసి. ట్రెండింగ్ ఇదే ఇంకా. సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Thank you, అండ్ రాజు యాదవ్ మే 17th మేమందరం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాతో పాటు మా ఫ్యామిలీస్ అందరినీ కూడా తీసుకొస్తాం. అండ్ ఫైనల్లీ ఆ కథ చెప్పిస్తా తెలుగులో మే 17th రాజు యాదవ్ రిలీజ్కి అవుతుంది కాదక్క, రిలీజ్ అవుతుంది. మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి, చూడండి. కాదు కాదు, ఒక్క నిమిషం, నాతో చెప్పించావు కదా ప్రకాష్ రాజ్ గారి వాయిస్, తిన కూడా చేస్తే షియాజీ షిండే. ఓకే చెప్పండి, షియాజీ షిండే వాయిస్ అంట. షియాజీ షిండే వాయిస్. నో, మే 17th కరెక్ట్ మే 17th नहीं कर May 17th. बोलो. Okay. Ready, 3, 2, 1. May 17th. రాజు యాదవ్ రిలీజ్ అవుతుంది. నువ్వు షియాజీ షిండే, నేను షిరిడి వెళ్తాను. ఓకే, సో అది సంగతి అనమాట. మే 17th రాజు యాదవ్ అంటూ గెటప్ సీన్ అని వచ్చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.